నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. స్పీకర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పలువురు మంత్రులు, కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా తప్పుపట్టగా బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ రూలింగ్ ఇచ్చారు. సస్పెన్షన్ కు ముందు మాట్లాడిన మంత్రి సీతక్క స్పీకర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని ప్రతిపాదించారు. గతంలో గవర్నర్ ప్రసంగం సమయంలో అమర్యాదగా ఉన్నారని సభ్యత్వం రద్దు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్లమెంటులో ప్రవర్తనా నియమావళి కింద టీఎంసీ సభ్యురాలి సభ్యత్వం కూడా రద్దు చేశారని పేర్కొన్నారు. ఏకవచనంతో స్పీకర్ పట్ల వ్యాఖ్యలు చేయడం సరికాదన్న ఆయన శాసనసభ వ్యవస్థను అవమానించేలా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జగదీష్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం వచ్చే వరకు సభ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. సభాపతిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందని స్పష్టం చేశారు. స్పీకర్ను ప్రశ్నించే అధికారం ఏ సభ్యుడికి లేదన్న మంత్రి శ్రీధర్ బాబు ఇది శాసనసభ వ్యవహారాల నిబంధనలలోనే ఉందన్నారు. తర్వాత జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేయగా బీఆర్ఎస్ సభ్యులు తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ సభలో నిరసన చేపట్టారు. ఇందుకు స్పీకర్ అనుమతించినందున సభ నుంచి వెళ్లిపోయారు. డీలిమిటేషన్ అనేది లిమిటేషన్ ఫర్ సౌత్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. డీలిమిటేషన్ అంశంపై తమిళనాడులో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని డీఎంకే నేతలు ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. ఈ సమావేశానికి ముందే తెలంగాణలో నిర్వహిస్తామని మీడియా ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తామన్నారు. తెలంగాణలో అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత డీఎంకే సమావేశంపై తమ వైఖరి చెబుతామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ అంశాల్ని కూడా ప్రస్తావించిన రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నందునే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకురావాలని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల కేంద్ర మంత్రులు వారి రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకుంటున్నారని తెలిపారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సినవి పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ 6 గ్యారంటీలకు కేంద్రం నుంచి నిధులు అడగటం లేదన్న రేవంత్ రెడ్డి ప్రధాని, కేంద్ర మంత్రులు ప్రకటించిన హామీలైన రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం కేంద్ర ప్రాజెక్టులో ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. మెట్రోకి కేంద్ర కేబినెట్ అనుమతిస్తే పనుల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. మామునూరు విమానాశ్రయానికి 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తామన్న సీఎం మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే సరిపోతుందన్నారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ నిర్వహించే భారత్ సమ్మిట్ కార్యక్రమానికి అనుమతి కోసమే కేంద్ర విదేశాంగ శాఖ వద్దకు వచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారత సమ్మిట్ కు సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధుల్ని ఆహ్వానిస్తున్నామన్న సీఎం బరాక్ ఒబామా వంటి నేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమానికి కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీలు సమావేశం కానున్నారు. మరోవైపు తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన కార్యక్రమాలు నెల రోజుల పాటు జరుగుతాయని సీఎం చెప్పారు. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారిక భాగస్వామిగా ఉందన్న రేవంత్ రెడ్డి 2 రోజుల్లో అధికారులతో కమిటీ నియమిస్తామని ఇష్టాగోష్ఠిలో వెల్లడించారు. సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. 100% సోలార్ రూఫ్ టాప్ విద్యుదుత్పత్తి రాష్ట్రంగా ఏపీ మారాలన్నారు. శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చలో మాట్లాడిన సీఎం ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ రావాలని అన్నారు. ప్రతి ఇంటికి 240 యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ప్రస్తుతం సగటు వినియోగం 100 యూనిట్ల మేర ఉందన్న ఆయన మిగతా విద్యుత్ను డిస్కంలు కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తే 20 ఏళ్ల పాటు ప్రజలకు ఉచితంగా విద్యుత్ వచ్చే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాల్లోనూ సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ ఏడాది 20 లక్షల ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్లు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా 1440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. మిగులు విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్, మైనింగ్, పెట్రోల్, డీజిల్ నుంచి ఆదాయం వచ్చేదన్న సీఎం ఇప్పుడు విద్యుత్తుతో కూడా ఆదాయం వచ్చేలా చేసుకోవాలని సూచించారు. సౌర విద్యుత్ ఫలకాల ఉత్పత్తిపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న చంద్రబాబు సోలార్ మాడ్యూల్స్ ఉత్పత్తి కోసం వచ్చే పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు కేసీ కెనాల్కు నీరందించేలా తుంగభద్ర నదిపై 20 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ ప్రతిపాదిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గతంలోనే టీడీపీ ప్రభుత్వం 2,890 కోట్లతో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గుర్తు చేశారు. రాయలసీమ బిడ్డాని చెప్పుకుంటూ నాటి సీఎం జగన్ గుండ్రేవులను గాలి కుదిలేశారని మండిపడ్డారు. మరోవైపు రాజధాని అమరావతి సహా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగునీటి అవసరాలు తీర్చే వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి కొత్త డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 15 లక్షల క్యూసెక్కుల వరద తట్టుకునేలా ఇది తయారవుతుందన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల 4,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగిందని నిమ్మల వివరించారు. సామాజిక పింఛన్ల తొలగింపు అంశంపై ఏపీ శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వాడివేడి చర్చ జరిగింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక 2 లక్షల పింఛన్లను తొలగించారన్న వైసీపీ సభ్యుల ఆరోపణలకు సమాధానమిచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చనిపోయిన వారి పింఛన్లు మాత్రమే ఆగిపోయాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనర్హులకు భారీగా పింఛన్లు ఇచ్చిందని, దీనిపై శాస్త్రీయంగా విచారణ చేసి 14,967 అనర్హుల పింఛన్లు మాత్రమే తొలగించామన్నారు. వలస కార్మికుల కోసం 3 నెలలకు ఒకసారి పింఛనిచ్చే విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని విపక్ష నేత బొత్స ప్రశ్నించగా, దరఖాస్తులు తీసుకుని త్వరలో అర్హత ఉన్న వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. వైసీపీ వారికి పింఛన్లు ఇవ్వొద్దని సీఎం అన్నారని ఆ పార్టీ సభ్యులు ఆరోపించగా మంత్రి పార్థసారథి తోసిపుచ్చారు. తమిళనాడు సర్కారు కేంద్రం మధ్య హిందీ భాష అంశంపై వివాదం చెలరేగుతున్న వేళ స్టాలిన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూపాయి సింబల్ను తొలగించి ఆ స్థానంలో తమిళనాడులో భారతీయ నగదును సూచించే రూపాయిలోని రూ చేర్చింది. ఈ నిర్ణయాన్ని తమిళ సంఘాలు స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యగా అభివర్ణించాయి. జాతీయ చిహ్నాన్ని తక్కువ చేశారని మరికొందరు మండిపడ్డారు. తమిళ సింబల్ ఉన్న బడ్జెట్ ప్రతులను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చర్యను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరపాలంటూ బిజు జనతాదళ సభ్యులు చేసిన ఆందోళనతో ఒడిశా అసెంబ్లీ పలుమార్లు వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టుపై చర్చించాలంటూ బీజేడీ ఇచ్చిన నోటీసును స్పీకర్ తిరస్కరించారు. వెంటనే బీజేడీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ లబ్ధి కోసం ఒడిశా ప్రయోజనాలను బీజేపీ పట్టించుకోవడం లేదని బీజేడీ సభ్యులు నినాదాలు చేశారు. పోలవరం వల్ల ఒడిశాలోని గ్రామాలు మునిగిపోతాయని ఆరోపించారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున చర్చించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు పరిధిలో ఉందని చెప్పి మన గ్రామాలు మునిగిపోయే వరకు మౌనంగా ఉండాలా అని బీజేడీ సీనియర్ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ సాహు ప్రశ్నించారు. బీజేడీ సభ్యులు ఆందోళన కొనసాగించగా ఒడిశా అసెంబ్లీ 2 సార్లు వాయిదా పడింది. యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. వృత్తి విద్య, మాధ్యమిక పాఠశాలల పిల్లలు, యువతలో ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించి ఐటీ ఆధారిత ఇతర పరిశ్రమలకు నిపుణులైన సిబ్బందిని తయారు చేయడం ఈ ఒప్పందం ఉద్దేశమని లోకేష్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాది వ్యవధిలో 2 లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తుందని చెప్పారు. అంతర్జాతీయంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉద్యోగ అవకాశాలు పొందేందుకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఉపకరిస్తుందన్నారు. ఏపీలోని 50 గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలల్లో 500 మంది అధ్యాపకులు, 10,000 మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ పై మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తోందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 30 ఐటీఐలలో 30,000 మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏఐ శిక్షణ అందిస్తారని వెల్లడించారు. పౌర సేవల్ని మెరుగుపరచడంతో పాటు అధికారుల్లో సామర్థ్యం పెంపుదలకు 50,000 మందికి 100 గంటల పాటు ఏఐ శిక్షణ అందిస్తోందని మంత్రి వివరించారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ ముగియగా మిగిలి ఉన్న 5 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేంద్ర రెడ్డి ప్రకటించారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్లు వేశారు. మరో 6 నామినేషన్లు వేసినప్పటికీ అవి పరిశీలనలోనే చెల్లకుండా పోయాయి. ఈ మేరకు 5 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోడిపందాలు, క్యాసినో నిర్వహించిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత నెల 11న మొయినాబాద్ తోల్కట్ట గ్రామంలోని పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో క్యాసినో, కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంపై పోలీసులు సోదాలు చేశారు. 61 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారణకు హాజరు కావాలని ఫిబ్రవరి 13న నోటీసులు ఇచ్చారు. న్యాయవాదిని పంపి సమాధానమిచ్చిన శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ తాను లీజుకిచ్చారని తెలిపారు. అయితే ఆయన సమాధానంతో సంతృప్తి చెందని పోలీసులు రేపు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. సాంకేతిక కారణాలతో నాసా మిషన్ వాయిదా పడడంతో వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ తిరుగు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ను సిద్ధం చేశారు. అయితే సాంకేతిక సమస్యతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నమై ప్రయోగాన్ని ఆపేసినట్లు నాసా పేర్కొంది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. ఈ పరిణామంతో వ్యోమగాములు భూమిపైకి వచ్చేందుకు మరిన్ని రోజులు పట్టనున్నట్లు తెలుస్తోంది. 2024 జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత, విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వారం రోజులకే వారు తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తి వ్యోమగాములు లేకుండానే అదే భూమిని చేరుకుంది. అప్పటి నుంచి సునీత విలియమ్స్, విల్మోర్ ISS లోనే ఉంటున్నారు. బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు DRI విచారణలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. తెలియని నెంబర్ నుంచి తనకు కాల్స్ వచ్చాయని, దుబాయ్ ఎయిర్పోర్ట్లోని 3వ టెర్మినల్ వద్ద బంగారం తీసుకుని బెంగళూరులో డెలివరీ చేయాలని చెప్పారని రమ్య పేర్కొన్నట్టు సమాచారం.
దుబాయ్ నుంచి ఇంతకు ముందెన్నడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదని, స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని రన్యారావు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ వీడియోలు చూసి స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నట్టు ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను విమానాశ్రయం నుంచి నిష్క్రమించే చివరి నిమిషంలో అధికారులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులకు సహకరిస్తున్న ఇద్దరిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో బందీపోరా జిల్లాలో గందబల్ హజిన్ రోడ్డులో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఆ ప్రాంతంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో తీవ్రవాదులకు సహకరిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద ఒక పిస్తోల్ మ్యాగజైన్, 2 హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక ఏకే రైఫిల్ మ్యాగజైన్, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా గందబల్ హజిన్ రోడ్డు మార్గంలో భారీగా బలగాల్ని మోహరించారు. హోలీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ జ్యువెలరీ దుకాణం ₹1,00,000 విలువైన వెండితో తయారు చేసిన వాటర్ గన్ బకెట్ను విక్రయిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిన్న చిన్న రంగురాళ్లు అమర్చి మీనాకారి డిజైన్తో పూర్తిగా వెండితో తయారు చేసిన వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని జ్యువెలరీ షాప్ యజమాని ఆదేశ్ కుమార్ జైన్ చెప్పారు. హోలీ సందర్భంగా వెండి పిచ్చికారీల్ని బహుమతులుగా ఇవ్వడం సంప్రదాయంగా వస్తోందని ఆయన అన్నారు. హోలీ రోజు చాలా మంది తమ ప్రియమైన వారికి ప్రత్యేకమైన వాటర్ గన్లను బహుమతి ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని జైన్ తెలిపారు. కొన్ని చోట్ల వరుడు కుటుంబానికి వధువు కుటుంబం ఇలాంటివి ఇవ్వటం సంప్రదాయంగా ఉందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ మిఠాయి దుకాణం ప్రపంచంలోనే అతిపెద్ద గుజియా స్వీట్ను తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. హోలీ పండుగ సందర్భంగా చెప్పన్ భోగ్ అనే స్వీట్ షాప్ ప్రపంచంలోనే అతిపెద్ద గుజియా స్వీట్ను తయారు చేసి రికార్డు సృష్టించింది. దాదాపు 25 అంగుళాల పరిమాణంలో ఉన్న ఈ మిఠాయి 6 కిలోల బరువున్నట్లు తయారీదారులు చెప్పారు. దీనికి బాహుబలి గుజియా అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద గుజియాను తయారు చేసినట్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు ధృవీకరించారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు చెబుతూ మరో స్వీట్, మహాకుంభమేళా విజయానికి ప్రతీకగా మరో స్వీట్ను తయారు చేశారు.